హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో ముందు రావడం జరిగింది. ఈరోజు కొంచెం ఎర్లీగా వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట అండి. ఐ హ్యావ్ సమ్ ఫ్యామిలీ ఫంక్షన్. సో మీరు చూస్తే కనుక నిన్న మనం డిస్కస్ చేసినట్టుగా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మార్కెట్ ఒక కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ అవ్వింది. ఒక బౌన్స్ వచ్చి ఆ నెక్ లైన్ దగ్గర నుంచి ఒక రిజెక్షన్ రావచ్చు, మేబీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి నిన్న మీకు నేను షేర్ చేయడం జరిగింది. లుక్ ఎట్ దిస్ ఎగ్జాక్ట్గా ఈ బౌన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఆ నెక్ లైన్ ఏదైతే ఉందో 25,900 దగ్గర సో ఆ రిజెక్షన్ అనేది రావడం జరిగిందనమాట అండి. సో తర్వాత కొంచెం సైడ్ వేస్గా ఉండడం జరిగింది. ఇది 15 మినిట్ టైం ఫ్రేమ్ అనమాట అండి. అండ్ ఏదైతే మనం ఎగ్జాక్ట్గా చెప్పామో ఇంచుమించు అలాగే జరగడం జరిగింది. అండ్ ఓవరాల్ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే లుక్ ఎట్ దిస్ క్యాండిల్ కొంచెం గ్రీన్లా కనబడుతుంది, కానీ కైండ్ ఆఫ్ డోజీ మీరు చూడొచ్చు అనమాట అండి. గ్రేవ్ స్టోన్ డోజీ టైపు ప్యాటర్న్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో డౌన్ ట్రెండ్ క్లియర్గా మనకు కనిపిస్తుంది కదండి. సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక సో మార్కెట్ అనేది సో డౌన్ ట్రెండ్ అనేది క్లియర్గా అంటే లైక్ ఏదైతే చిన్న బయింగ్ వచ్చిందో ఆ బయింగ్ అనేది సస్టైన్ అవ్వలేదు అనేది సో మనకి క్లియర్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో బయింగ్ వచ్చింది, బట్ కానీ బేర్స్ మేనేజ్ టు పుల్ ఇట్ డౌన్, రైట్. సో అయితే జనరల్గా ఈ గ్రేవ్ స్టోన్ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ప్యాటర్న్ ఏదైనా టాప్లో వస్తే ఒక రివర్స్ అనుకోవచ్చు, బట్ కానీ యాక్చువల్గా ఆల్రెడీ ఒక డౌన్ ట్రెండ్ తర్వాత రావడం జరిగింది. బట్ ఓవరాల్గా సినారియో అయితే కనుక కొంచెం స్టిల్ బేర్స్ యాక్టివ్గా ఉన్నారనే మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. అండ్ రేపు మనకి గాంధీ జయంతి మార్కెట్ హాలిడే అనమాట అండి. అండ్ యాక్చువల్గా గ్లోబల్ మార్కెట్స్లో చైనా కూడా 1 వీక్ హాలిడే అనమాట అండి. సో ఓవరాల్గా ఆ క్యూస్ కూడా మనకి తక్కువగా రావడం జరుగుతుంది. అండ్ రేపు మన హాలిడే, సో ఎల్లుండ మన మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో ఓవరాల్గా బేరిష్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట అండి. అండ్ మీకు తెలుసు కదండి ఆల్రెడీ మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ అలాగే ఉండడం జరిగింది, రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారియో అనమాట అండి. క్యాండిల్ మీరు చూడొచ్చు, బేర్స్ పుల్ చేయడం జరిగింది. ఏదైతే చిన్న బౌన్సెస్ వచ్చినాయో ఆ బౌన్సెస్ అవి కూడా సస్టైన్ అవ్వలేదు అనమాట. ఇనీషియల్ ఏదైతే ఒక బౌన్స్ వచ్చిందో అటెంప్ట్ జరిగిందనమాట అండి. బట్ కానీ గ్రాడ్యువల్గా లోయర్ లోస్ తోటి మొత్తం ఓవరాల్గా ప్రైజ్ని బేర్స్ మేనేజ్ టు పుల్ ఇట్ డౌన్ అనమాట అండి, కిందే ఉంచడం జరిగిందనమాట, రైట్. సో అయితే నేను కొంచెం ఎర్లీగా చేస్తున్నాను కాబట్టి మేబీ ఇన్స్టిట్యూషన్స్ డేటా ఇంకా అప్డేట్ అయ్యింది ఉండకపోవచ్చు అనమాట అండి. లెట్ us see డేటా మేబీ ఇంకా అప్డేట్ అయ్యి ఉండకపోవచ్చు, మైట్ బి, రైట్. ఓకే, సో ఇది నిన్న డేటా అనమాట అండి. సో డేటా అప్డేట్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఓకే, రైట్. అండ్ కొన్ని స్టాక్స్ మాత్రం వండర్ఫుల్గా చూడొచ్చు అనమాట అండి. సో 11%, రైట్. సో 10%, 9%. సో కొన్ని స్టాక్స్లో మొమెంటం అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా సో అవి మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. ఆల్వేస్ ఏదో కార్నర్లో బుల్ మార్కెట్ నడుస్తూ ఉంటుంది అనమాట అండి. సో దాన్ని ఐడెంటిఫై చేయడం మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని మెటల్ స్టాక్స్, అల్యూమినియం స్టాక్స్లో అయితే నేను ఒక స్పెసిఫిక్ సెక్టర్ వైజ్ మీరు చూస్తే కనుక మొమెంటం అయితే బాగా కనిపించింది అనమాట అండి. రీసెంట్గా మెటల్ సెక్టర్ అది కూడా బాగానే ఉందని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అండ్ ఓవరాల్ ఈరోజు సెక్టర్స్ ఏం పెర్ఫామ్ చేసే అంటే మీడియా, ఐటీ అనమాట అండి. సో ఐటీ కొంచెం మొమెంటం కనిపించింది. సో ఐటీ ఈరోజు 1% పెరగడం జరిగింది. స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా దే ఆర్ హోల్డింగ్ గుడ్ అనమాట. యాక్చువల్గా మార్కెట్ ఎంత కరెక్షన్ వచ్చింది అది లార్జ్ క్యాప్కి వచ్చింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ యాక్చువల్గా బాగున్నాయండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మీరు చూసారు కదా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ రావట్లేదు. యాక్చువల్గా మనం అనుకున్న దానికి ఉల్టా జరుగుతుంది అనమాట అండి. సో మీరు చూస్తే కనుక స్మాల్ క్యాప్ టు నిఫ్టీ రేషియో ఉంది, అది ఆల్రెడీ చాలా ఎక్స్టెండ్ అయ్యి ఉంది, లైక్ ఓవర్ బాట్ జోన్స్లో ఉంది అనుకుంటున్నాం కదా. బట్ అగైన్ ఆ రేషియో అడ్జస్ట్ అవ్వాలంటే ఇదర్ నిఫ్టీ హ్యాస్ టు గో అప్ ఆర్ మిడ్ స్మాల్ క్యాప్ హ్యాస్ టు కమ్ డౌన్ కదా. బట్ కానీ ఉల్టా జరుగుతుంది అనమాట. అగైన్ ద రేషియో ఇంకా సో స్మాల్ క్యాప్లో తగ్గట్లేదు, బట్ నిఫ్టీలో ప్రైస్ అనేది కరెక్షన్ రావడం జరిగిందనమాట అండి. సో వెరైటీగా రేషియో అనేది యుఫోరియా జోన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. నేను లైవ్ స్ట్రీమ్ నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేసినప్పుడు ఆ చార్ట్ కూడా ఒకసారి మళ్ళీ చూద్దాం అనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా సో నథింగ్ మేజర్ అనమాట అండి. సెక్టర్స్ అన్నీ కూడా సో నార్మల్గా ఉన్నాయి. అండ్ ఇండియా విక్స్ మళ్ళీ అగైన్ నిన్న కూడా మనం అనుకోవడం జరిగింది. సో కొంచెం ఆ జోన్లో ఉంది, నథింగ్ అలార్మింగ్ అని. ఈరోజు ఆ కూల్ ఆఫ్ అయిపోయింది అనమాట అండి. నిన్న స్లైట్ కొంచెం పెరిగింది, ఈరోజు కొంచెం సైడ్ వేస్గా ఉంది కాబట్టి జస్ట్ కూల్ ఆఫ్ అనేది మనం విట్నెస్ చేయడం అనేది జరిగిందనమాట అండి, రైట్. సో కొన్ని ఇండిసెస్ లైక్ నిక్కా ఇవన్నీ కూడా చాలా మేజర్ ఫాల్ వచ్చింది కదండి. సో ఫాల్ తర్వాత మళ్ళీ కొంచెం నిలబడ్డం. సో కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఒక జర్క్ రియాక్షన్ అనేది రావడం జరిగింది. సో తర్వాత నౌ దే ఆర్ రైట్. సో డేటా ఇవన్నీ కూడా సో వెయిటెడ్ అనమాట అండి. నిన్న మీరు చూస్తే కనుక యూఎస్ మార్కెట్స్ కొంచెం ఫ్లాట్గానే పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. కరెంట్లీ యూరోప్ మార్కెట్ కూడా సో ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్, షార్ట్ అండ్ స్వీట్ అనమాట అండి. సో నథింగ్ మచ్. ఎనీహౌ విల్ బీ మీటింగ్ బ్యాక్ ఆన్ వెన్స్డే అనమాట అండి. సో
సారీ ట్యూస్డే రేపు వెన్స్డే కాబట్టి థర్స్డే డైరెక్ట్గా థర్స్డే వీడియోతో ఐ విల్ బీ బ్యాక్ విత్ యూ గైస్ రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఆల్, బాయ్.